ఉంటే ప్రభుత్వం తరపున మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకమైన నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వగృహం వద్దకు చేరుకుని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు కూటమి పార్టీలకు ఓటు వేసి గెలిపించారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుండి సహకరిస్తామని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి మాత్రమేనని, ధనార్జన, అక్రమార్జన జయంగా దోచుకోవడానికి కాదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతామా లేదా అని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం విడ్డూరంగా ఉందని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని స్పష్టం చేశారు సతీష్ రెడ్డి. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం తర్వాత ఆ ఓటమిని కూడా ఒకసారి చూసినట్లయితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కాదు, అమలు కాని అసాధ్యమైనటువంటి ఆశలన్నింటినీ కూడా ప్రజలకు కల్పించడం వల్ల ఏంటియో ఇస్తాము, గ్యాసులు ఇస్తాము, 4,000 పెన్షన్లు ఇస్తాము, 6,000 పెన్షన్లు ఇస్తాము, ఇంటింటికి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాం, 18,000 ఇస్తాం, ఈ రకమైనటువంటి అబద్ధపు వాగ్దానాలను నమ్మి ప్రజలు ఈ యొక్క అధికారాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. కానీ 2.5-3 నెలలు, 3 నెలలకే ఎక్కడ చూసినా కూడా ఏదబ్బా చెప్పింటి అన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూర్చొని అసెంబ్లీ సాక్షిగానే నాకు భయం వేస్తుంది అని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. అధర్మం ఓడా